గౌడ్సు ఏందిరో వాళ్ళ పీకుడేందిరో, కల్తీ కళ్ళు పోస్తారు, జనం ప్రాణం తీస్తారు, గులుఫారం కలుపుతారు, ప్యూర్ ప్యూర్ నీళ్ళ కళ్ళు అంటారు, బురుజులు పొంగినట్టు బుంగలు చూపిస్తారు, కళ్ళు ముంతలతో తాటి ఆకులలో సాకలు పోస్తారు, ఎట్లుందని అంటారు. గౌడ్సు ఏందిరో వాళ్ళ పీకుడేందిరో. గుల్ఫారం కళ్ళు కాబట్టి జనము గుద్దవరగా తాగుతారు, గుడి వెనక దండం పెడతారు, కల్తీ కళ్ళు తాగి నిన్న కాక మొన్న కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణము పక్కనున్న ఊళ్ళో అక్కడ జరిగిన జాతరలో కల్తీ కళ్ళు సీసాలు తాగిరి, 110 మంది బాన్సువాడ కామారెడ్డి దవాఖానలో చికిత్స పొందుతున్నారు, అందులో 6 ప్రాణం అటో ఇటో ఉన్నది. గౌడ్సు ఏందిరో వాళ్ళ పీకుడేందిరో. కలెక్టర్లు వచ్చెను, ఎక్స్చేంజ్ వాళ్ళొచ్చిరి, దవాఖానలలో చూసి పలకరించిరి, పలకలేని పరిస్థితులలో మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు జనం. సీసాలలో కళ్ళు శాంపిల్లు తీసుకొని టెస్టింగులకు పంపి 15 రోజుల తరువాత రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని చేతులు దులుపుకుంటారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కొడుకులు వచ్చి ఆదుకుంటామంటారు. గౌడ్సు ఏందిరో వాళ్ళ పీకుడేందిరో. ఈ గౌడు కులస్తులను కళ్ళు వ్యాపారులను ఉరి తీయాలని పాటపాటి రాజకీయ పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నాను. ఓ పేద ప్రజల్లారా, ఓ దవాఖానలో ఉన్న అమాయకులారా, అజ్ఞానులారా, అసమర్థులారా, చదువులేని దద్దమ్మల్లారా, సంస్కారం లేని జనులారా, నిరుపేద కుటుంబాలలో పుట్టి కూలి పనులు చేసుకుంటూ 10, 20, 30, 40, 50 తక్కువ ధరకే కళ్ళు సీసాలని 5, 10 సీసాలు తాగి పక్కలోనే ఉచ్చపోసి తప్ప తాగి రోడ్ల మీద పడిపోతీరి. ఆ మత్తులో మీకు మీరే ఉరిబెట్టుకొని సస్తిరి. అరే గౌడ్సు ఏందిరో వాళ్ళ పీకుడేందిరో. సర్కారుకు బుద్ధి లేదు, కలెక్టర్కు బుద్ధి లేదు, ఆబ్కారీ శాఖకు అంతకంటే బుద్ధి లేదు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తాగుబోతు పార్టీలు, తెలంగాణ గౌడ్సులందరూ పరమా తాగుబోతులు, పరమా చెత్తన కొడుకులు, బుద్ధి లేని దద్దమ్మలు, లాభమే తప్ప ప్రజల ప్రాణాలతో పని లేదు. కల్తీ కళ్ళు వల్ల ఎర్రగడ్డ దవాఖానలో కరోనా వచ్చినప్పుడు 100 మంది ఆడవాళ్లను దవాఖానలో మంచాలకు గొలుసులతో కట్టేసిరి. ఒకటే అరుపులు కేకలు, చీరలన్నీ చినిగిపాయే ఊడిపాయే, జాకెట్లన్నీ చిరిగిపాయే, సోయి లేని లెక్కలాయే. ప్రపంచం
కన్నుల పాపపు నా కొడుకులు తెలంగాణ గౌడ్సాయే ఆడవాళ్ళ ఉచ్చాపి గౌడ్స్ నోట్లో పెడితే గాని వాళ్ళకు బుద్ధి రాదాయే గౌడ్స్ ఏందిరో వాళ్ళ పీకుడేందిరో తెలంగాణ పేద ప్రజలందరూ ఆట రాజకీయ పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే కళ్ళు రద్దు చేస్తాం మందు బందు చేస్తాము ఆబ్కారీ శాఖను పీకి పడేస్తాం తెలంగాణ ప్రజలందరికీ ఈత నేర్పుతాము తెలంగాణ ప్రజలందరికీ పని కల్పించి నెలకు 30,000 జీతం ఇచ్చి అందర్నీ 25 ఏళ్ల వరకు చదివించి ఊరూరుకు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి గ్రామ కలెక్టర్ ఎస్పీని పెట్టి అభివృద్ధి చేస్తాను మహిళలందరికీ ఉచితంగా కారు ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి మెడలో 2 తులాల బంగారు గొలుసు వేయించి చదివించి పెళ్ళిళ్ళు చేయించి పెడతాము పాట రాజకీయ పార్టీకే మీ ఓటు మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు గౌడ్స్ ఏందిరో వాళ్ళ పీకు